హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో కాలేజ్ స్టూడెంట్స్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ ఉన్నటువంటి బైక్ అయితే చూస్ చేసుకోవాలనుకునేటప్పుడు రిలయబుల్ ఇంజిన్ కలిగినటువంటి హోండా షోరూమ్ కి అయితే రావచ్చండి. ఈ రోజు అయితే మీ ముందుకి 95 kmpl మైలేజ్ తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తో ఉన్నటువంటి హోండా షైన్ DX అయితే తీసుకొని వచ్చానండి. సో ఈ బండిలో ఉన్నటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎవరు చూస్ చేసుకోవచ్చు, ఎంత ప్రైస్ ఉంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ప్రెజెంట్ అయితే మనం రంపచోడవరం అయితే ఉన్నామండి. రంపచోడవరంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర హోండా షోరూమ్ లో అయితే ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాము. షోరూమ్ వారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. వీడియో రన్ అయితే వెళ్ళిపోదాం. ఇక హోండా షైన్ DX అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉందండి. ఇదైతే టోటల్ 4 కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది బ్లాక్ అనమాట. సో బ్లాక్ మీద రెడ్ గ్రాఫిక్స్ అయితే వచ్చినాయి. దాని తర్వాత దీంట్లో రెడ్ కలర్ అయితే ఉంటుందండి, గ్రే కలర్ ఉంటుంది, బ్లూ కలర్ అయితే ఉంటుంది. సో మీకు ఏ కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకు ఈ బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే నచ్చింది అనమాట. ఎవర్ గ్రీన్. దీని తర్వాత కలర్ ఏంటంటే గ్రే కలర్ అయితే నాకు నచ్చుతుందండి. సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏముందో చూసేద్దాం. ఈ హోండా షైన్ DX అనేది మనకి 100cc బండి అనమాట. హోండాలో మనకి 110cc వెహికల్స్ అయితే ఇప్పుడు రావట్లేదు. 100cc తర్వాత 125cc డైరెక్ట్ ఉంది. హోండాలో ఉన్నటువంటి 100cc హోండా షైన్ DX అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉందండి. సో ఈ డూమ్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. రెట్రో లుక్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే క్రోమ్ గార్నిష్ అయితే చేశారు. సో ఈ ఫ్రంట్ హెడ్ లైట్ డూమ్ తాలకి ఇదంతా కూడా చూసారు కదా, ఏరోడైనమికల్ అయితే ఉందన్నమాట. సో పెద్ద హెడ్ లైట్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే యూటిలిటీ వెహికల్ కదా, లైట్ ఫోకస్ కూడా బాగుంటుంది అనమాట. కాకపోతే దీంట్లో LED లైట్ ఇచ్చుంటే బాగుంది. హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారనమాట. అంటే ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేస్తా ఉంటారు. మనకి ఇప్పుడు హోండా లివోన్ కూడా అలాగా మనకి LED లైట్లు అయితే వచ్చినాయి కదా, దీనికి కూడా మన ఫ్యూచర్ లో అయితే LED కి అప్గ్రేడ్ చేస్తారు. సో లోపల అయితే మనకి పార్కింగ్ బల్బ్ ఒకటి ఉంది, హాలోజన్ లైట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత లైట్ అయితే ఆన్ అవుతుంది. సో బండి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే లైట్ ఆన్ అయితే అవుతుంది అనమాట. అంటే డైరెక్ట్ లైట్. సో ఇదైతే మనకి పాసింగ్ కట్టే ఉండదు, హై బీమ్ లో బీమ్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చండి. ఇండికేటర్స్ తీసుకుంటే మనకి హాలోజన్ లోనే ఉన్నాయన్నమాట. ఇండికేటర్స్ అయితే మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. అది దాని తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ కూడా మనకి ఫైబర్ అయితే వచ్చింది. ఈ మధ్యలో గ్యాప్ కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చారనమాట. ఆఫ్ రోడ్ కండిషన్ తిరిగేటప్పుడు, బురద రోడ్ లో తిరిగేటప్పుడు మనకైతే మట్టి వెళ్ళిపోయి తిరిగిపోయేటువంటి పరిస్థితి లేకుండా అయితే గ్యాప్ బానే ఉందండి. దాని తర్వాత ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారనమాట. సస్పెన్షన్ ట్రావెల్ కూడా బానే ఉంది. ఇది మంచి ఆఫ్ రోడ్ కండిషన్ లో ఇంటీరియర్ ఏరియాస్ లో ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది సస్పెన్షన్ ట్రావెల్. దాని తర్వాత ఇక్కడ 17 ఇంచ్ వీల్ అయితే వచ్చిందండి. మల్టీ స్పోక్ డిజైన్ తో కూడినటువంటి అలై వీల్ అయితే వచ్చిందన్నమాట. చాలా బాగుంది. ఈ అలై వీల్ లుక్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత దీంట్లో MRF టైర్ అయితే యూస్ చేశారనమాట. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 275/17 ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు. ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేటికి ఫ్రంట్ సైడ్ అయితే మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందండి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. నేనైతే రేర్ బ్రేక్ ట్యాప్ చేస్తాను. సో ఫ్రంట్ బ్రేక్ కూడా 30% అయితే ఆపరేట్ అవుతుంది అనమాట. 130 mm డ్రమ్ బ్రేక్ అయితే వచ్చింది. ఇది సింక్రనైజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి స్కిడ్ అయిపోకుండా ఉంటుంది అనమాట. దాని తర్వాత దీని యొక్క క్రాష్ గార్డ్ అయితే మనకి యాక్సరీస్ అయితే వేసిస్తారండి. అండ్ ఇది మనకి BS6 Phase 2 OBD2B అయితే అప్గ్రేడ్ అయింది అనమాట ఇంజిన్. సో దీంట్లో అయితే మనకి 100cc ఇంజిన్ అయితే ఉంటుందండి. ఇది మనకి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ వచ్చేసి 7.3 PS ఉంటుంది. 8 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ థ్రాటల్ కేబుల్ అయితే ఇచ్చారండి. ఈ బండికి కంపెనీ క్లైమ్డ్ మైలేజ్ ARAI ప్రకారం అయితే 95 kmpl అయితే ఇచ్చారండి. మనకి మనం ఎకానమీలో కనుక మెయింటైన్ చేసుకున్నాం, 40 స్పీడ్ కనుక మెయింటైన్ చేసుకున్నాం, 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో 40 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే 80-85 మైలేజ్ అయితే పక్కా తగ్గదు. సో నేను ఫ్యూచర్ లో ఒక మైలేజ్ టెస్ట్ వీడియో కూడా మీకు అయితే అప్లోడ్ చేస్తాను. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. సో ఈ హోండా షైన్ DX సంబంధించినటువంటి చాలా వెహికల్ సంబంధించి మైలేజ్ టెస్ట్ చేయాల్సి అయితే ఉందన్నమాట. అండ్ కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు కూడా ఇచ్చారు. కిక్ స్టార్ట్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారనమాట. ఇంజిన్ అయితే ఈ విధంగా ఉంది. సో ఎక్కడైతే చూసారు కదండి థ్రాటల్, డ్యూయల్ థ్రాటల్ కేబుల్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనం థ్రాటల్ వదిలేటప్పుడు లాగేటప్పుడు మనకి ఈజీగా తేడా అయితే తెలిసిపోతుంది అనమాట. అంటే వదిలేటప్పుడు ఎలా మనం విడిచిపెడతాం, లాగేటప్పుడు ఎలా లాగుతున్నాం అనేది ఇక్కడ థ్రాటల్ బాడీ దగ్గర అయితే మొత్తం సెన్సింగ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఆక్సిజన్ సెన్సర్ అయితే చూస్తున్నారు కదండి. సో ఇక్కడ ఒక ఆక్సిజన్ సెన్సర్ ఉంది. ఈ కెటలిటిక్ కన్వర్టర్ అయితే చూసారు కదా, దానికి తర్వాత అయితే ఒక ఆక్సిజన్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ కంబషన్ ఎనర్జీ జనరేట్ అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో ఉండే ఆక్సిజన్ బట్టి ఫ్యూల్ ఎక్కువ వెళ్తుందా, ఎయిర్ ఎక్కువ వెళ్తుందా అనేది డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒకటి ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో ఉండే ఆక్సిజన్ రిడక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చినటువంటి గ్యాసెస్ ని ఇది క్యాలిక్యులేట్ చేసి అక్కడ పూర్తి స్థాయిలో కంబషన్ ఎనర్జీ జరిగేటట్టు ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కంబషన్ అయితే జరుగుద్దండి. ఇది అనమాట. ఇదైతే మనకి వెర్టికల్ ఇంజిన్ అయితే రావడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ పెడల్ అయితే చూసారు కదా, ఫుల్ క్వాలిటీ బ్రేక్ పెడల్ అయితే యూస్ చేశారు. సో దీంట్లో చాసీ విషయానికి వచ్చేటికి డైమండ్ ఫ్రేమ్ చాసీ అయితే వస్తుంది అనమాట. మనకి సింగిల్ డౌన్ ట్యూబ్ అయితే వస్తుందండి. హోండా బైక్స్ అన్నిటి కూడా మనకి డైమండ్ ఫ్రేమ్ చాసీలు అయితే వస్తాయి. హీరోలో అయితే మనకి క్రాడల్ ఫ్రేమ్ చాసీ అయితే వస్తుంది అనమాట. ఉయ్యాలాగా ఎగ్జాస్ట్ మీద కూడా మనకి సో క్రోమ్ ప్లేట్ అయితే ఇచ్చారనమాట, క్రోమ్ కవర్. ఇది మనకి రెట్రో బండి అనేది చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం మనకి క్రోమ్ అయితే కనిపిస్తుంది ఫ్రంట్ హెడ్ లైట్ దగ్గర కానీ, సైడ్ ప్యానల్స్ దగ్గర కానీ. ఇది కూడా మనకి హ్యాండిల్ బార్ కూడా క్రోమే ఇచ్చారనమాట. దాని తర్వాత ఇదంతా కూడా మనకి క్రోమ్ కలర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బండి యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం. సో ఈ BS6 Phase 2 OBD2B అప్గ్రేడ్ అయిన తర్వాత కానీ, BS6 అప్గ్రేడ్ అయిన తర్వాత కానీ, మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్ బట్టి RPM అయితే ఫస్ట్ ఐడియలింగ్ RPM కొంచెం ఎక్కువ RPM లో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో బండి అయితే న్యూట్రల్ లో ఉంది. స్టార్ట్ చేయగానే కొంచెం ఎక్కువ RPM తోనే స్టార్ట్ అవుతుంది. RPM డౌన్ అయిన తర్వాత మీరు బండి మూవ్ చేసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్. టోటల్ రెస్పాన్స్ చిన్న లాగ్ అయితే ఉంటుంది. మరి 100cc బండి అంత మరి ఎలా ఉంటుంది. సో ఇది
ఇంజిన్ అయితే మాత్రం వెరీ రిఫైన్ అయితే ఉంది, చాలా బాగుంది. సో ఈ మీరు కనుక 40-45 స్పీడ్ కనుక మెయింటైన్ చేసుకున్నారంటే మాత్రం మంచి మైలేజ్ అయితే చూస్తారనమాట. ఈ హోండా ఇంజిన్ అన్ని కూడా వెరీ రిలయబుల్, అలాగే స్మూత్ అయితే ఉంటాయి అనమాట జపాన్ ఇంజిన్ లో. దీంట్లో అయితే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అనే టెక్నాలజీ ఉంటుంది అండ్ పూర్తి స్థాయిలో కంబషన్ ఎనర్జీ జనరేట్ అవడం వల్ల వచ్చేటువంటి పవర్ అనమాట అది, కాబట్టి మంచి మైలేజ్ కూడా వస్తుంది అనమాట. సైడ్ అయితే మనకి గ్రాఫిక్స్ అయితే విధంగా ఉన్నాయి. 900 DX అని చెప్పేసి అయితే రాస్తుంది. ఈ DX అంటే మనకి డిజిటల్ మీటర్ అయితే వస్తుంది అనమాట. తర్వాత ఈ సైడ్ ప్యానల్ మీద స్టిక్కరింగ్ ఇదంతా కూడా చూసారు కదా. ట్యాంక్ విషయానికి వచ్చేప్పుడు దీంట్లో 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుందండి. ఇక్కడ మనకి E20 ఫ్యూయల్ కంపాటబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ట్యాంక్ డిజైన్ కూడా బాగుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి 110mm డ్రమ్ బ్రేక్ అయితే వచ్చిందండి. తర్వాత ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా మనకి 17 ఇంచ్ వీల్ అయితే వచ్చిందన్నమాట. 300/17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే MRF నుంచి వచ్చింది. MRF నైలో గ్రిప్ టైర్ అని పవర్ కార్నరింగ్ కొట్టడానికి పనికిరాదు. దాని తర్వాత ఏంటంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇది మెయిన్ యూటిలిటీ వెహికల్ కదండి. సస్పెన్షన్ కూడా మనకి మంచి స్టిఫ్ సస్పెన్షన్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి కానీ, లోడ్స్ ఏమైనా తీసుకుని వెళ్ళడానికి కానీ, గ్యాస్ సిలిండర్లకు కానీ, పాలు క్యాన్లకు కానీ వాడుతూ ఉంటారు. కాబట్టి మనకి సస్పెన్షన్ అయితే మంచి క్వాలిటీ స్టిఫ్ సస్పెన్షన్ అయితే ఇస్తారనమాట. ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గట్టు అయితే. ఇక సైడ్ ప్యానల్ అయితే ఇదండి. సో ఎక్కువ ప్యానల్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండదు అనమాట. సో గ్రాబ్ హ్యాండిల్ కూడా మనకి పెద్ద గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట. ఇండికేటర్స్ అయితే చూసారు కదా, హాలోజన్ బ్యాక్ సైడ్ వచ్చి టైలైట్ కూడా మనకి హాలోజన్ బల్బ్ అయితే వచ్చిందన్నమాట. ఇక బ్యాక్ ప్యాంటర్ ఇదంతా కూడా చూడండి, ఫైబర్ క్వాలిటీ అయితే బాగుంది. ఇక సైడ్ తీసుకున్నట్లయితే మనకి శారీ గార్డ్, ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. సో చైన్ కేస్ అయితే మనకి క్లోజ్డ్ చైన్ కేస్ అయితే వచ్చింది. ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందండి. ఇది కూడా మనకి మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది మనకి దీనికి. అండ్ 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. అన్ని గేర్లు మనం వెనక్కి అయితే వేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ కి న్యూట్రల్. ఇక్కడ హార్న్ అయితే చూసారు కదండి. అది ఇప్పుడు సీట్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. లోపల అయితే మనకి చాలా పెద్ద సీట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చాలా వెడల్పుగా పొడవుగా అయితే ఉంది. సో సీట్ మీద అయితే మనం కూర్చుందాం, ఎలా ఉంది కంఫర్ట్ ఏంటని చెప్తాను. మనకి 786mm సీట్ హైట్ అయితే ఉంటుందండి. మనకి 2 కాళ్ళు కూడా ఈజీగా అందేసినాయి అనమాట. మనం నిల్చుంటే బండి కూడా కింద నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. మనం ఎంత హైట్ ఉన్నటువంటి పర్సనాలిటీ కైనా ఈ బండి అయితే బాగానే ఉంటుంది. 5'9" హైట్ అయితే ఉంటాను. తర్వాత మెయిన్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ 168mm అయితే ఉంటుందండి. సో రఫ్ అండ్ టఫ్ టెరెన్ సెన్సర్ ఈజీగా మనం దీని అయితే తిరగొచ్చు. మెయిన్ వెయిట్ అండి. సో వెయిట్ అయితే 103 kgs అయితే కర్వ్ వెయిట్ ఉంటుంది అనమాట. మనం ఈజీగా దీన్ని అయితే ముందుకి వెనక్కి మాన్యూర్ చేసేలా ఉంటుంది. సో దీని వెయిట్ వల్ల కూడా దీని మైలేజ్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. సో వెయిట్ వల్ల కూడా మనకి మైలేజ్ అయితే బాగా వస్తుంది. పవర్ స్పీడ్ అయితే మనం దీని మీద కొట్టకూడదని అయితే మీకు మరీ అయితే చెప్తున్నాను. ఎక్కువ ఓవర్ స్పీడ్ అంటే మనకి ఇది ఒక 80-90 అయితే వెళ్ళిపోతుంది. కాకపోతే మీరు 40 వెళ్ళారంటే మంచి మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండిల్ బార్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూపిస్తానండి. హ్యాండిల్ బార్ కన్సోల్ ఏమో చూపిస్తాను. ఇక్కడ ORVMs కూడా ఇది కొనుక్కున్న వాళ్ళు మీరు లక్కీ అనమాట. ఎందుకంటే దీని లోపల 150cc బండికి కూడా ఇవే మిర్రర్స్ అయితే వస్తాయి మనకి హోండాలో. దాని తర్వాత ఇక్కడ హ్యాండిల్ బార్ విషయానికి వచ్చేప్పటికి దీంట్లో అయితే మనకి కంప్యూటర్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది అనమాట. సో కమ్యూటింగ్ కోసం, ఫ్యామిలీ కంఫర్ట్ కోసం, లగేజ్ ఏమైనా పెట్టుకోవడం కోసం, ఇక్కడ ఇంకొక రాడ్ యాడ్ చేసి మీరు ఏమైనా లోడ్స్ క్యారీ చేయడం కోసం, సరుకులు రవాణా చేసుకోవడం కోసం ఇది మోస్ట్ యూటిలైజ్ వెహికల్ అయితే ఉంటుంది. సో క్లచ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దాని తర్వాత హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. పాజింగ్ స్విచ్ అయితే లేదండి. టర్న్ ఇండికేటర్ స్విచ్ ఇక్కడ అయితే ఉంది. హార్న్ అయితే ఉంది. రైట్ సైడ్ అయితే మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారనమాట. థ్రోట్ల్ అయితే ఉంది. డ్యూయల్ థ్రోట్ల్ కేబుల్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఒకసారి క్లస్టర్ అయితే చూద్దాం అండి. మెయిన్ హైలైట్ పాయింట్ అనమాట దీంట్లో లోపల. సో ఇదైతే మనకి 100cc బండి అయినప్పుడు కూడా దీంట్లో కంప్లీట్ డిజిటల్ క్లస్టర్ అయితే ఇచ్చారు. దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. స్పీడోమీటర్ అయితే ఇక్కడ వస్తుంది. ట్రిప్ మీటర్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఓడోమీటర్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. టైం అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ సెట్ బటన్ ఉంది కదండి, దీన్ని ట్యాప్ చేసాం అనుకోండి మన ట్రిప్ బి లోకి వెళ్ళాం. సో దాని తర్వాత ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. దాని తర్వాత యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా ఇక్కడ అయితే వచ్చింది. దాని తర్వాత ట్యాంక్ లో ఫ్యూయల్ తో ఎంత దూరం వెళ్తే రేంజ్ కూడా ఇక్కడ వస్తుంది. మెయిన్ గేట్ అంటే ఇక్కడ ఎక్కువ అని చెప్పేసి ఉంది కదా. గ్రీన్ లైట్ చూస్తున్నారు కదండి, ఇదైతే మనకి ఎక్కువ ఇండికేషన్ అనమాట. మనం వెళ్తున్న స్పీడ్ ని బట్టి మైలేజ్ వచ్చేలా నడుపుతున్నాం, మైలేజ్ రానట్టు నడుపుతున్నాం అనేది ఇక్కడ ఇండికేట్ అయితే చేస్తుంది అనమాట. ఈ పైన సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా ఉందండి. సో ఇది మనకి డిజిటల్ క్లస్టర్ అయితే ఇచ్చారనమాట. ఇక ఫ్యూయల్ ట్యాంక్ తీసుకుంటే హింజ్ టైప్ కాదు. సో ఇది హింజ్ టైప్ ఇచ్చుంటే బాగుందని నేను అనుకుంటాను. దాని తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ లోపల కూడా 2 చిన్న ఇవైతే ఇచ్చారనమాట అడ్డంకులు. ఫ్యూయల్ కొట్టించేటప్పుడు ఇది లోపలికి పెట్టేయకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ లోపల ఉండే ఏరియా ఉంది కదా, ఇది E20 కంపాటబిలిటీకి కోటింగ్ వేసి అయితే వస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్యూయల్ పంపులో లాజల్ లోపలికి పెట్టేసి ఇలా కెలుకుతుండడం వల్ల ఏమవుతుంది తెలుసా, అది డ్యామేజ్ అయిపోయి ఆ కోటింగ్ పాడైపోయింది అనేసి అంటే E20 ఫ్యూయల్ అనేది ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా Honda Shine 100 DX సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ బండికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం రంపచోడవరం లో అయితే చేస్తాం అనమాట. ఈ షోరూమ్ లో అయితే ఈ బండి ప్రైస్ 98,000 ఆన్ రోడ్ అండి. ఫెస్టివల్ ఆఫర్ లాంటి గురించి అయితే మీరు షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థాంక్యూ.